ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. జ్యోతిష్య మంత్రం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. వృశ్చిక రాశివారికి జూన్ 24, 25, 26, 27 తేదీలు ఎందుకు ఎంతో ప్రత్యేకమో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ 4 రోజుల ప్రధాన సందేశం మీరు కోల్పోయిన దానికంటే పెద్దది రాబోతోంది. అవును, గతంలో మీరు కోల్పోయిన అవకాశం కావచ్చు, కోల్పోయిన ధనం కావచ్చు, కోల్పోయిన ప్రేమ కావచ్చు, లేదా మీ జీవితంలో చేజారిపోయిన ఒక గొప్ప అవకాశం కావచ్చు. కాని ఈ 4 రోజుల్లో గ్రహాల అనుకూల సంచారం వల్ల భగవంతుడు మీకోసం మరింత పెద్ద ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబంలో ఏ మార్పులు జరగబోతున్నాయి? ఉద్యోగంలో ఎలాంటి శుభవార్త రాబోతోంది? వ్యాపారంలో ఏ అవకాశాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి? ప్రేమ, వివాహం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అలాగే ఈ 4 రోజుల్లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం అన్ని రకాల కుటుంబ సమస్యలు, చేతబడి, నరదృష్టి, నాగదోషం వంటి సమస్యలకు ప్రత్యేక పరిహారాలు అందించబడును. స్త్రీ-పురుష వశీకరణం చేయబడును. కోయ గురూజీ పి.వై. శ్రీనివాసరాజుగారికి ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందండి. 9908806652. అందుకే ఈ వీడియోలోని ప్రతి అంశాన్ని చివరి వరకు శ్రద్ధగా వినండి. ఇంకా మీరు జ్యోతిష్య మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ప్రతిరోజూ ఇలాంటి రాశిఫలాలు, జ్యోతిష్య విశేషాలు మరియు ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందుగా అందుతాయి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఇందులో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో పనిచేశాయో లేదో కమెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మీ కమెంట్ ఎంతో మంది వృశ్చిక రాశివారికి మార్గదర్శకంగా ఉంటుంది. మరి ఆలస్యం చెయ్యకుండా జూన్ 24 నుండి 27 వరకు వృశ్చిక రాశివారికి గ్రహాలు ఏమి సూచిస్తున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. స్వామియే శరణం అయ్యప్ప. మీరు కోల్పోయిన దాని గురించి బాధపడుతున్నారా? అయితే ఈ 4 రోజులు మీకోసం ఒక ప్రత్యేక సందేశాన్ని తీసుకువస్తున్నాయి. వృశ్చిక రాశివారికి గత కొంతకాలంగా ఒక విషయం మాత్రం మనసులో తిరుగుతూనే ఉంది. అది జరిగి ఉంటే బాగుండేది, ఆ అవకాశం నాకు వచ్చి ఉంటే నా జీవితం ఇంకోలా ఉండేది, ఆ వ్యక్తి నా జీవితంలో ఉండి ఉంటే బాగుండేది, ఆ డబ్బు నష్టపోకుండా ఉండి ఉంటే ఈరోజు పరిస్థితి వేరుగా ఉండేది అనే ఆలోచనలు చాలామందిని వెంటాడుతున్నాయి. బయటకు మీరు ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఒక కోల్పోయిన విషయం గురించి మౌనంగా బాధపడుతున్నారు. జూన్ 24 బుధవారం నుండి గ్రహాల ప్రభావం ఒక కొత్త మార్గాన్ని చూపించడం ప్రారంభిస్తోంది. మీ జీవితంలో జరిగిన కొన్ని నష్టాలు నిజానికి శాపం కాదు, అవి ఒక పెద్ద ఆశీర్వాదానికి దారి చూపించిన సంఘటనలని మీరు అర్థం చేసుకునే సమయం దగ్గరపడుతోంది. చాలామంది వృశ్చిక రాశివారు ఒక విషయం గమనిస్తారు. గతంలో మీరు ఎంతో కోరుకున్నది రాకపోవడం వల్ల బాధపడ్డారు. కాని ఇప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు అది రాకపోవడమే మీకు మంచిదైనది అర్థమవుతోంది. కొన్ని ఉద్యోగ అవకాశాలు చేజారిపోయి ఉండవచ్చు, కొన్ని వ్యాపార ఒప్పందాలు ఆగిపోయి ఉండవచ్చు, కొందరు ప్రేమలో నిరాశని ఎదుర్కొని ఉండవచ్చు, మరికొందరు స్నేహితుల చేత మోసపోయి ఉండవచ్చు. అయితే ఈ 4 రోజుల్లో మీకు ఒక స్పష్టమైన సంకేతం కనిపిస్తుంది. భగవంతుడు మీ జీవితంలో ఒక తలుపు మూసినప్పుడు దాని వెనుక మరో పెద్ద తలుపు సిద్ధం చేసి ఉంచుతాడు. ఇప్పుడు అదే తలుపు నెమ్మదిగా తెరుచుకోవడం ప్రారంభమవుతోంది. ప్రత్యేకంగా బుధవారం మరియు గురువారం రోజుల్లో ఒక చిన్న సంఘటన మీ ఆలోచనా విధానాన్ని మార్చగలదు. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక పరిచయం కావచ్చు, ఒక సమాచారం కావచ్చు, ఒక ఆహ్వానం కావచ్చు. మొదట అది చిన్న విషయంలా కనిపించినా తర్వాత అదే మీకు పెద్ద మార్పుకు కారణమవుతుంది. అందుకే ఈ రోజుల్లో వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చెయ్యకండి. వృశ్చిక రాశివారి స్వభావం ఏమిటంటే ఒకసారి మనసులో బాధపడితే దాన్ని ఎవరికీ చెప్పరు. బయట నవ్వుతారు కాని లోపల మాత్రం మౌనంగా బాధను మోస్తారు. అయితే ఇప్పుడు ఆ భారాన్ని తగ్గించే కాలం మొదలవుతోంది. మీరు కోల్పోయిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటే ముందు వచ్చే ఆశీర్వాదాన్ని చూడలేరు. అందుకే గ్రహాలు ఇప్పుడు మీ దృష్టిని భవిష్యత్తు వైపు మళ్లించాలని ప్రయత్నిస్తున్నాయి. కొంతమందికి ఆర్థికంగా ఆశ్చర్యపరిచే మార్పు కనిపించవచ్చు. ఎప్పుడో ఆగిపోయిన ఒక పని మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న వ్యక్తి నుండి స్పందన రావచ్చు.
మీ కష్టం గుర్తించని వారు ఇప్పుడు మీ విలువను గుర్తించే పరిస్థితి వస్తుంది. మీరు వెంబడించిన వారు మీ వైపు చూడకపోయినా ఇప్పుడు మీ వైపు అవకాశాలే నడుచుకుంటూ వచ్చే సమయం ప్రారంభమవుతోంది. కుటుంబంలో ఒక మార్పు, మీ ఇంటి వాతావరణం మారబోతోంది. వృశ్చిక రాశివారు బయట ప్రపంచంతో పోరాడగలరు కానీ కుటుంబంలో సమస్యలు వస్తే మాత్రం చాలా లోతుగా బాధపడతారు. ఎందుకంటే ఈ రాశివారికి కుటుంబమంటే కేవలం బంధం కాదు, అది వారి బలం. గత కొన్ని నెలలుగా ఇంట్లో కొన్ని విషయాలు మీకు మానసిక ఒత్తిడిని కలిగించి ఉండవచ్చు. మీ మాటను ఎవరూ అర్థం చేసుకోవటం లేదనే భావన కలిగి ఉండవచ్చు. మీరు ఎంత మంచిగా ఆలోచించినా అపార్థాలు ఏర్పడి ఉండవచ్చు. అయితే జూన్ 25 గురువారం నుండి కుటుంబ సంబంధాలలో ఒక మృదువైన మార్పు కనిపించడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మీతో మాట్లాడవచ్చు. దూరమైన బంధువు మళ్లీ దగ్గరవ్వచ్చు. ఇంట్లో ఉన్న ఒక సమస్యకు పరిష్కారం కనిపించవచ్చు. ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు ఈ సమయంలో మీకొక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇక్కడొక ముఖ్యమైన విషయముంది. మీరు కోల్పోయిన దానికంటే పెద్దది రాబోతోంది అనే మాట కేవలం డబ్బు లేదా ఉద్యోగానికి మాత్రమే కాదు. కొన్నిసార్లు జీవితంలో మనిషికి కావాల్సింది డబ్బు కాదు, మనశ్శాంతి. ఈ 4 రోజుల్లో కొందరు వృశ్చిక రాశివారు చాలా కాలం తర్వాత మానసిక ప్రశాంతతను అనుభవించబోతున్నారు. ఇంట్లో నవ్వులు పెరగవచ్చు. శుభకార్యాల గురించి చర్చలు మొదలవ్వచ్చు. పిల్లల విషయంలో మంచి వార్తలు వినవచ్చు. ప్రత్యేకంగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన పడుతున్నవారికి కొంత ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఒక దేవాలయ దర్శనం చేయాలనే ఆలోచన రావచ్చు. ఆ ఆలోచనను వాయిదా వేయకండి. ఎందుకంటే ఈ సమయంలో దైవ అనుగ్రహం కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది. శుక్రవారం రోజున ఒక ఆసక్తికరమైన పరిణామం జరగవచ్చు. మీరు ఊహించని వ్యక్తి మీకు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. గతంలో మీకు దూరమైనవారు ఇప్పుడు మీతో సానుకూలంగా మాట్లాడవచ్చు. కొన్ని మాటలు మనిషి జీవితాన్ని మార్చేస్తాయి. అలాంటి మాటలు ఈ రోజుల్లో మీ చెవికి పడే అవకాశముంది. వృశ్చిక రాశివారికి ఒక మంచి లక్షణముంది. వారు ప్రేమించిన వారిని చివరి వరకు వదలరు. అదే లక్షణం ఇప్పుడు మీకు ఆశీర్వాదంగా మారబోతుంది. మీరు చేసిన మంచిని మరిచిపోయినవారు కూడా ఇప్పుడు గుర్తు చేసుకునే పరిస్థితి వస్తుంది. కుటుంబంలో మీ స్థానం, మీ విలువ మరింత పెరుగుతుంది. మీరు ఒంటరిగా అన్నింటినీ భరించాల్సిన అవసరం లేదని ఈ 4 రోజులు మీకు తెలియజేయబోతున్నాయి. ప్రేమలో, వివాహంలో దేవుడు ఆలస్యం చేశాడు, కాని ఖాళీ చేతుల్తో పంపించడు. వృశ్చిక రాశివారికి ప్రేమ అనేది కేవలం ఆకర్షణ కాదు. ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా ఇష్టపడితే వారిని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ఈ రాశివారికి ఉంటుంది. అందుకే ప్రేమ విషయంలో జరిగిన చిన్న సంఘటన కూడా వీరి మనసుపై చాలా లోతైన ముద్ర వేస్తుంది. గతంలో కొందరు ప్రేమించిన వ్యక్తిని కోల్పోయి ఉండవచ్చు. మరికొందరు అపార్థాల వల్ల దూరమై ఉండవచ్చు. ఇంకొందరు కుటుంబ పరిస్థితుల కారణంగా తమ మనసులోని ప్రేమను వ్యక్తం చేయలేకపోయి ఉండవచ్చు. కానీ జూన్ 24 నుండి 27 వరకు ఉన్న గ్రహస్థితి ఒక ముఖ్యమైన సంకేతాన్ని ఇస్తోంది. మీరు కోల్పోయిన దానికంటే పెద్దది రాబోతోంది అనే మాట ప్రేమ జీవితానికి కూడా వర్తిస్తుంది. మీరు కోరుకున్న వ్యక్తి మీ జీవితంలోకి రాకపోవటం వల్ల చాలా బాధపడి ఉండవచ్చు. కాని ఇప్పుడు భగవంతుడు మీకు సరిపోయే వ్యక్తిని, మీ విలువను గుర్తించే వ్యక్తిని, మీ కన్నీటి వెనక ఉన్న నిజమైన మనసును అర్థం చేసుకునే వ్యక్తిని మీ జీవితంలోకి తీసుకురావడానికి పరిస్థితులను సిద్ధం చేస్తున్నాడు. ప్రేమలో ఉన్నవారికి గురువారం ఒక ప్రత్యేకమైన రోజు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న మాట వినే అవకాశముంది. కొన్ని రోజులుగా చల్లబడిన సంభాషణలు మళ్లీ మొదలవుతాయి. ఒకప్పుడు రోజూ మాట్లాడేవారు ఇప్పుడు దూరమయ్యుంటే మళ్లీ పరిచయం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ సమయంలో మీ సహనం మీకు ఆశీర్వాదంగా మారుతుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వృశ్చిక రాశివారికి కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం ఎందుకు కుదరడం లేదో అర్థంకాక నిరాశపడుతున్నవారుంటారు. ఒక సంబంధం చివరి నిమిషంలో ఆగిపోయుండవచ్చు. మరొకటి మాటల దశలోనే ముగిసిపోయుండవచ్చు. కాని ఇప్పుడు ఆగిపోయిన ప్రతి విషయం వెనక ఒక కారణం ఉందని మీకు అర్థమయ్యే సమయం దగ్గరపడుతోంది. శుక్రవారం మరియు శనివారం రోజుల్లో వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశముంది. కుటుంబ సభ్యులు కూడా మీకు అనుకూలంగా మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా 30 సంవత్సరాల వయసు దాటిన వృశ్చిక రాశివారు తమ వివాహం గురించి ఆందోళన చెందుతూ ఉంటే ఇప్పుడు ఆశను వదలొద్దు. సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికీ వివాహమైన వారికి కూడా ఈ 4 రోజులు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. భాగస్వామితో ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గుతాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నం పెరుగుతుంది. ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది.
మీరు చాలా కాలంగా వినాలనుకున్న ఒక మాట మీ జీవిత భాగస్వామి నోటి నుండి వినే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో ఒక కొత్త మలుపు. మీ కష్టాన్ని గుర్తించే సమయం వస్తోంది. వృశ్చిక రాశివారు పని విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. అప్పగించిన పనిని పూర్తి చేయడానికి ఎంత కష్టమైనా వెనుకాడరు. కానీ చాలాసార్లు వీరి కష్టానికి సరైన గుర్తింపు రావడం ఆలస్యమవుతుంది. పని మీరు చేస్తారు, పేరు మరొకరు తీసుకెళ్తారు అనే పరిస్థితి కూడా కొందరు ఎదుర్కొని ఉంటారు. ఇటీవల మీలో చాలామంది ఒక ప్రశ్నను మీకు మీరే వేసుకుని ఉంటారు. నేనింత కష్టపడుతున్నాను, అయినా ఎందుకు ఫలితం రావడం లేదు అనే ప్రశ్న. దీనికి సమాధానం ఈ 4 రోజులలోనే కనిపించడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే మీరు కోల్పోయిన దానికంటే పెద్దది రాబోతోంది అనే సంకేతం ఉద్యోగ జీవితంలో మరింత బలంగా కనిపిస్తోంది. బుధవారం రోజున ఒక చిన్న అవకాశం మీ ముందు రావచ్చు. మొదట అది సాధారణ విషయంలా కనిపించినా తరువాత అది మీ ఎదుగుదలకు కారణమవుతుంది. అధికారులు మీ పనిని గమనించడం ప్రారంభిస్తారు. ఇంతకాలం మీ ప్రతిభను పట్టించుకోనివారు ఇప్పుడు మీ అవసరాన్ని గుర్తిస్తారు. కొంతమంది ఉద్యోగం మార్పు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పటికే ఇంటర్వ్యూలిచ్చి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారుంటారు. అలాంటి వారికి గురువారం లేదా శుక్రవారం ఒక శుభవార్త వినిపించే అవకాశముంది. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నవారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చాలా కాలంగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఆశాజనక సంకేతాలు కనిపిస్తున్నాయి. వెంటనే ఫలితం రాకపోయినా మీ పేరు పరిశీలనలోకి వచ్చే అవకాశముంది. మీరు చేసిన కష్టానికి విలువ దక్కే దిశగా పరిస్థితులు మారడం ప్రారంభమవుతుంది. ఉద్యోగం లేక నిరాశలో ఉన్న వృశ్చిక రాశి యువటకు ఈ కాలం ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు. గతంలో వచ్చిన తిరస్కారాల వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉండవచ్చు. కాని ఇప్పుడు మీకు సరిపోయే అవకాశం దగ్గర పడుతోంది. ఒక తలుపు మూసుకుపోయిందని బాధపడినప్పుడు మరో తలుపు తెరుచుకుంటోంది అనే విషయం గుర్తుంచుకోండి. వ్యాపారంలో నిలిచిపోయిన ప్రవాహం మళ్లీ కదలబోతోంది. వ్యాపారం చేసే వృశ్చిక రాశివారికి గత కొంతకాలం సవాళ్లతో నిండిపోయి ఉండవచ్చు. పెట్టుబడులు పెట్టినా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. కస్టమర్లు తగ్గిపోయి ఉండవచ్చు. చేతికి రావలసిన డబ్బు ఆలస్యమై ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో నమ్మిన వ్యక్తుల వల్ల నష్టం కూడా ఎదురయ్యుండవచ్చు. అయితే ఇప్పుడు గ్రహస్థితి క్రమంగా మారుతోంది. మీరు కోల్పోయిన దానికంటే పెద్దది రాబోతోంది అనే సంకేతం వ్యాపార రంగంలో ఉన్నవారికి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు నష్టంగా కనిపించిన నిర్ణయం ఇప్పుడు లాభానికి దారితీసే అవకాశముంది. మీరు వదిలేసిన ఒక అవకాశం మళ్లీ మీ ముందుకు రావచ్చు. ప్రత్యేకంగా కొనుగోలు విక్రయాలు, వ్యవసాయం, నిర్మాణ రంగం, కిరాణా, వస్త్ర వ్యాపారం, ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. గతంలో మాట్లాడి ఆగిపోయిన ఒక ఒప్పందం మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముంది. ఒక కొత్త కస్టమర్ లేదా కొత్త పరిచయం ద్వారా లాభదాయకమైన మార్గం తెరుచుకోవచ్చు. శుక్రవారం రోజున ఆర్థిక విషయాలలో ఒక మంచి పరిణామం కనిపించవచ్చు. చాలా రోజులుగా రావలసిన డబ్బు రావచ్చు. మీపై ఉన్న ఒత్తిడి కొంత తగ్గుతుంది. వ్యాపారంలో తిరిగి ఉత్సాహం పెరుగుతుంది. ముఖ్యంగా మీరు నిజాయితీగా పనిచేస్తూ వచ్చినట్లయితే ఇప్పుడా కష్టానికి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. కొంతమంది వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కొత్త శాఖ ప్రారంభించాలా, కొత్త పెట్టుబడి పెట్టాలా అనే సందేహం ఉండవచ్చు. ఈ 4 రోజుల్లో వచ్చిన సమాచారం, వచ్చిన వ్యక్తులు లేదా వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే వాటిలో ఒకటి మీ భవిష్యత్తును మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఇప్పటివరకు మీరు నష్టాల గురించి ఆలోచించి ఉంటే ఇక నుంచి అవకాశాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. మీ వ్యాపారంలో మళ్లీ చలనం కనిపిస్తుంది. ఆగిపోయిన ప్రవాహం మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు మీలో కొత్త ధైర్యాన్ని నింపబోతున్నాయి. ధనయోగం నెమ్మదిగా ప్రారంభమవుతోంది. చిన్న మొత్తంగా వచ్చినా పెద్ద మార్గాన్ని చూపిస్తుంది. వృశ్చిక రాశివారికి డబ్బు విషయంలో ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. ఎంత సంపాదించినా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. చేతిలో డబ్బు ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. కాని గత కొన్ని నెలలుగా పరిస్థితులు మీ అంచనాలకు విరుద్ధంగా ఉండి ఉండవచ్చు. రావలసిన డబ్బు ఆగిపోయి ఉండవచ్చు. చేసిన పనికి సరైన ప్రతిఫలం రాకపోయి ఉండవచ్చు. కొందరు అప్పుల ఒత్తిడిని కూడా ఎదుర్కొని ఉండవచ్చు. అయితే జూన్ 24 నుండి 27 మధ్య గ్రహస్థితి మీ ధన జీవితంలో ఒక చిన్న వెలుగును చూపిస్తోంది. ఈ వెలుగు ఒక్కసారిగా పెద్ద సంపద రూపంలో రాకపోవచ్చు. కాని మీ భవిష్యత్తులో పెద్ద ఆర్థిక మార్పుకు మొదటి అడుగు అవుతుంది. అందుకే ఈ సమయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించాలి. మీరు కోల్పోయిందానికంటే పెద్దది రాబోతోంది అనే సంకేతం ధన విషయాలలో చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. గతంలో మీరొక పెట్టుబడి పెట్టాలని అనుకుని ఆగిపోయి ఉండవచ్చు.
ఒక వ్యాపార అవకాశం చేజారిపోయుండవచ్చు. ఒక ఆస్తి కొనుగోలు కాలేకపోయుండవచ్చు. ఆ సమయంలో మీరు చాలా బాధపడి ఉండవచ్చు. కాని ఇప్పుడు ఆగిపోయిన అదే విషయం మీకు మరింత లాభదాయకమైన రూపంలో తిరిగి కనిపించే అవకాశం ఉంది. గురువారం రోజున ధనానికి సంబంధించిన ఒక సమాచారం వినవచ్చు. అది కుటుంబ ఆస్తికి సంబంధించిన విషయం కావచ్చు, పాత బాకీ తిరిగి రావడం కావచ్చు, లేదా ఒక కొత్త ఆదాయం మార్గం గురించి తెలిసే అవకాశం కావచ్చు. ఈ సమయంలో వచ్చిన అవకాశాన్ని చిన్నదిగా భావించకండి, ఎందుకంటే పెద్ద వృక్షం కూడా ఒక చిన్న విత్తనం నుంచే ప్రారంభమవుతుంది. చాలామంది వృశ్చిక రాశివారు ఇటీవల ఒక తప్పు చేస్తున్నారు. గతంలో జరిగిన నష్టాలను గుర్తు చేసుకుంటూ కొత్త అవకాశాల మీద దృష్టి పెట్టడం లేదు. గ్రహాలు ఇప్పుడు మీకు చెబుతున్న సందేశం ఒక్కటే: గతం గురించి ఆలోచించడం తగ్గించి భవిష్యత్తు గురించి ఆలోచించడం పెంచండి. అప్పుడు మాత్రమే మీకు వస్తున్న ఆశీర్వాదాన్ని గుర్తించగలుగుతారు. శుక్రవారం మరియు శనివారం రోజుల్లో కొందరికి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అది ఉద్యోగం ద్వారా కావచ్చు, వ్యాపారం ద్వారా కావచ్చు, లేదా ఎప్పటినుంచో రావలసిన డబ్బు రూపంలో కావచ్చు. ముఖ్యంగా ధైర్యంగా ముందుకు వెళ్లేవారికి ఈ సమయంలో ఆర్థికంగా మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. మీరు ఎన్నాళ్లుగానో ఎప్పుడు నా పరిస్థితి మారుతుంది అని ఎదురుచూస్తుంటే ఇప్పుడా మార్పు నెమ్మదిగా ప్రారంభమవుతోంది. ఒక్కరోజులో కోటీశ్వరుడు కావడం కాదు కాని ఆ దిశగా తీసుకెళ్లే మొదటి అడుగు పడబోతోంది. ఆరోగ్యం విషయంలో ఒక జాగ్రత్త, అదే మీకు పెద్ద లాభాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశివారు ఒక విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తారు. తమ పనికోసం, తమ కుటుంబం కోసం ఎంత కష్టమైనా పడతారు. కాని తమ ఆరోగ్యం గురించి మాత్రం చివర్లో ఆలోచిస్తారు. శరీరం అలిసిపోయినా పనిచేస్తారు. మనసు బాధపడుతున్నా బయటకు చెప్పరు. ఈ కారణంగా చాలా సమస్యలు నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి. ఈ 4 రోజుల్లో ఆరోగ్యపరంగా పెద్ద ప్రమాద సూచనలు కనిపించకపోవచ్చు. కాని కొన్ని హెచ్చరికలు మాత్రం ఉన్నాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అధిక ఆలోచనలు మీ శక్తిని తగ్గించే అవకాశం ఉంది. మీరు బయటకు బలంగా కనిపించినా లోపల మనసు అలిసిపోయి ఉండవచ్చు. ఇక్కడ కూడా మీరు కోల్పోయిందానికంటే పెద్దది రాబోతోంది అనే సంకేతం కనిపిస్తోంది. ఎందుకంటే కొంతమంది వృశ్చిక రాశివారు గతంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి తమ ఆనందాన్ని కోల్పోయారు. డబ్బు సంపాదించడానికి పరుగులు తీస్తూ మనశ్శాంతిని కోల్పోయారు. ఇప్పుడు గ్రహాలు మీకు ఒక అవకాశం ఇస్తున్నాయి: శరీరాన్ని, మనసును మళ్లీ సరిచేసుకునే అవకాశం. బుధవారం ఉదయం నుండి శనివారం వరకు మీ ఆహార అలవాట్లలో చిన్న మార్పులు చేయండి. నీరు ఎక్కువగా తాగండి. సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఉదయం సూర్యోదయం సమయంలో కొద్దిసేపు నడవండి. మీరు చేసే ఈ చిన్న మార్పులు ఊహించని ఫలితాలను ఇస్తాయి. కొంతమందికి కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, అలసట వంటి సమస్యలు ఉండవచ్చు. మరికొందరికి ఆందోళన వల్ల తలనొప్పి లేదా రక్తపోటు సమస్యలు ఉండవచ్చు. ఈ సమయంలో కోపాన్ని తగ్గించడం చాలా అవసరం. ఎందుకంటే వృశ్చిక రాశివారి కోపం బయటకు వచ్చినప్పుడు ముందుగా నష్టపోయేది వారే. శుక్రవారం రోజున ఒక శుభవార్త లేదా సంతోషకరమైన సంఘటన మీ మానసిక ఒత్తిడిని తగ్గించగలదు. చాలా కాలంగా మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించే మాట వినే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మందుల కంటే మంచి మాటలు ఎక్కువ ఉపశమనం ఇస్తాయి. అలాంటి అనుభవం మీకు ఈ కాలంలో ఎదురవుతుంది. మీ ఆరోగ్యం కేవలం మీకే కాదు, మీ కుటుంబానికి కూడా చాలా ముఖ్యమైనది. అందుకే ఈ 4 రోజుల్లో మీ గురించి కూడా కొంత సమయం కేటాయించండి. మీరు బలంగా ఉంటేనే మీ జీవితంలోకి రాబోతున్న పెద్ద ఆశీర్వాదాలను పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. విద్యార్థులు, యువత మరియు కొత్త కలలతో ముందుకు వెళ్లేవారికి అదృష్టద్వారం తెరుచుకుంటోంది. వృశ్చిక రాశికి చెందిన విద్యార్థులు మరియు యువత ఇటీవల కొంత నిరాశను ఎదుర్కొని ఉండవచ్చు. పరీక్షలో ఆశించిన మార్కులు రాకపోయి ఉండవచ్చు. ఒక ఉద్యోగ పరీక్షలో విఫలమై ఉండవచ్చు. విదేశీ అవకాశాలు ఆలస్యమై ఉండవచ్చు. కొందరు తమ భవిష్యత్తు గురించి అయోమయంలో కూడా ఉండవచ్చు. కాని ఈ 4 రోజుల్లో గ్రహాలు మీలో ఒక కొత్త ధైర్యాన్ని నింపబోతున్నాయి. ముఖ్యంగా గురుగ్రహ ప్రభావం వల్ల నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఏకాగ్రత మెరుగవుతుంది. ఇప్పటివరకు అర్థం కాకపోయిన విషయాలు కూడా ఇప్పుడు సులభంగా అర్థమయ్యే అవకాశముంది. మీరు కోల్పోయిన దానికంటే పెద్దది రాబోతోంది అనే సంకేతం విద్యార్థులకు మరింత బలంగా వర్తిస్తుంది. ఒక పరీక్షలో విఫలమయ్యారని మీ జీవితం ముగిసిపోయిందని భావించకండి. ఒక అవకాశం చేజారిపోయిందని, మీ భవిష్యత్తు చీకటిగా మారిందని అనుకోవద్దు. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఇంకా పెద్ద విజయానికి సిద్ధం చేయడానికి చిన్న ఓటములను చూపిస్తాడు.
గురువారం రోజున ఒక మంచి సమాచారం వినే అవకాశముంది. అది చదువుకు సంబంధించినది కావచ్చు, ఉద్యోగ పరీక్షకు సంబంధించినది కావచ్చు, లేదా మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక కొత్త మార్గం గురించి తెలిసే అవకాశం కావచ్చు. యువతలో చాలామంది తమ ప్రతిభను తక్కువగా అంచనా వేస్తుంటారు. ఇతరులతో పోల్చుకుంటూ నిరాశ చెందుతుంటారు. కాని ఈ సమయంలో మీరు మీ బలాలను గుర్తించడం ప్రారంభిస్తారు. మీరు చెయ్యగలిగిన పని, మీలో ఉన్న ప్రత్యేకత, మీకు సరిపోయే దారి ఏదో స్పష్టంగా అర్థమవుతుంది. శనివారం రోజున ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. చదువుకు సంబంధించినదైనా, ఉద్యోగానికి సంబంధించినదైనా, భవిష్యత్తుకు సంబంధించినదైనా ఆ నిర్ణయం మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే అవకాశముంది. అందుకే తొందరపడకుండా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఇప్పటివరకు మీ కలలు దూరంగా కనిపించి ఉండవచ్చు, కాని ఇప్పుడు ఆ కలల వైపు తీసుకెళ్లే మార్గం మీ ముందే కనిపించడం ప్రారంభమవుతోంది. మీరు చేసిన ప్రతి ప్రయత్నం వృధా కాలేదని త్వరలోనే గ్రహించే సమయం దగ్గరపడుతోంది. దైవ అనుగ్రహం మీ వైపు నడుస్తోంది. ఒక చిన్న దర్శనం మీ అదృష్టాన్ని మార్చగలదు. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజుల్లో కనిపిస్తున్న ఒక ముఖ్యమైన యోగం దైవ అనుగ్రహ యోగం. జీవితంలో కొన్ని సమస్యలు మన ప్రయత్నాలతో పరిష్కారమవుతాయి. కాని కొన్ని సమస్యలు ఎంత ప్రయత్నించినా ముందుకు కదలవు. అప్పుడు దైవబలం అవసరమవుతుంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితిలో ఉన్న వృశ్చిక రాశివారు చాలామంది ఉన్నారు. మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యమవుతోందా? మీ మనసులో ఉన్న కోరిక ఎందుకో నెరవేరడం లేదా? మీ కుటుంబంలో ఒక సమస్య పదే పదే తిరిగి వస్తోందా? అయితే ఈ సమయంలో దైవశక్తి మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. మీరు కోల్పోయిన దానికంటే పెద్దది రాబోతోంది అనే సంకేతం కేవలం గ్రహాల ద్వారా మాత్రమే కాదు, దైవ అనుగ్రహం ద్వారా కూడా కనిపిస్తోంది. ఎందుకంటే కొన్ని ఆశీర్వాదాలు మన కర్మఫలితంగా వస్తాయి, మరికొన్ని ఆశీర్వాదాలు భగవంతుని కృప వల్ల వస్తాయి. జూన్ 24 నుండి 27 మధ్య వీలైతే శివాలయ దర్శనం చెయ్యండి. ముఖ్యంగా ప్రదోషకాలంలో శివదర్శనం చేస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వృశ్చిక రాశి అధిపతి కుజుడు కావడం వల్ల శివారాధన ఈ రాశివారికి ఎంతో శుభప్రదంగా పనిచేస్తుంది. కొంతమందికి ఈ సమయంలో తరచుగా ఒకే దేవాలయానికి వెళ్లాలనే ఆలోచన రావచ్చు. దాన్ని సాధారణంగా తీసుకోవద్దు. కొన్ని సందర్భాల్లో భగవంతుడు మనల్ని తన దగ్గరకు పిలిచే విధానం అదే. ఆ పిలుపును గౌరవించండి. గురువారం రోజున పసుపురంగు పువ్వులతో దేవునికి పూజ చేయడం శుభప్రదం. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని స్మరించడం వల్ల ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. శనివారం రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల అడ్డంకులు తగ్గుతాయి. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు కోల్పోయిన అవకాశాల గురించి దేవుణ్ణి అడగకండి. ఇకపై మీ జీవితంలోకి రావాల్సిన ఆశీర్వాదాల కోసం ప్రార్థించండి. ఎందుకంటే గతం మీ చేతిలో లేదు, కానీ భవిష్యత్తు కోసం తలుపులు మాత్రం ఇప్పుడు తెరుచుకుంటున్నాయి. శనివారం ఒక రహస్య సంకేతం. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం. జూన్ 27 శనివారం వృశ్చిక రాశివారికి ప్రత్యేకమైన రోజు. ఈరోజు గ్రహాల ప్రభావం వల్ల ఒక ముఖ్యమైన విషయం మీ జీవితంలో స్పష్టతను తీసుకురావచ్చు. కొంతకాలంగా మీరు ఏ దారి ఎంచుకోవాలో అర్థంకాక ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అని సందిగ్ధంలో ఉండవచ్చు. కాని ఇప్పుడు మీకొక సంకేతం కనిపిస్తుంది. అది ఒక వ్యక్తి ద్వారా రావచ్చు, ఒక సమాచారం ద్వారా రావచ్చు, ఒక సంఘటన ద్వారా రావచ్చు, లేదా మీ అంతరాత్మ ద్వారా కూడా రావచ్చు. చాలా కాలంగా మీ మనసులో ఉన్న ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం ఉంది. వృశ్చిక రాశివారికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. వారు లోతుగా ఆలోచిస్తారు. ఇతరులు చూడని విషయాలను ముందుగానే గ్రహిస్తారు. ఈ సమయంలో ఆ శక్తి మరింత బలపడుతుంది. మీ మనసు చెప్పే కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయకండి. శనివారం సాయంత్రం తర్వాత కొందరికి ఒక కొత్త ప్రణాళిక మొదలయ్యే అవకాశం ఉంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కుటుంబానికి సంబంధించిన నిర్ణయం కావచ్చు, లేదా కొత్త జీవిత లక్ష్యం కావచ్చు. ఇప్పటివరకు ఆగిపోయినట్లు కనిపించిన ప్రయాణం మళ్లీ ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. మీరు గతంలో కోల్పోయిన ఒక అవకాశం గురించి చాలా బాధపడి ఉండవచ్చు. కాని ఇప్పుడు మీకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, మీరు కోల్పోయినది నిజానికి మీకు సరిపోయేది కాదు. మీకోసం ఇంకా గొప్పది సిద్ధంగా ఉంది. అందుకే ఆలస్యం జరిగింది. కొన్నిసార్లు దేవుడు మనకు కావలసింది వెంటనే ఇవ్వడు. ఎందుకంటే మనం కోరుకున్న దానికంటే మెరుగైనది ఇవ్వాలని ఆయన నిర్ణయించి ఉంటాడు. ప్రస్తుతం వృశ్చిక రాశివారికి కనిపిస్తున్న గ్రహస్థితి కూడా అదే విషయాన్ని సూచిస్తోంది. పరిహారాలు.
ఈ 4 రోజుల్లో ఉదయం లేవగానే 11 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించండి. మంగళవారం లేదా శనివారం రోజున ఎర్రటి పువ్వులతో శివుడికి అభిషేకం చేయించండి. వీలైతే ఒక పేదవారికి అన్నదానం చెయ్యండి. నల్ల నువ్వులను ప్రవహించే నీటిలో వదలండి. ఇంట్లో పెద్దల ఆశీస్సులు తీసుకోండి. కాకులకు ఆహారం పెట్టండి. ఆవుకు పచ్చగడ్డి వెయ్యండి. ఈ చిన్న పరిహారాలు మీ జీవితంలో ఉన్న నకారాత్మక శక్తులను తగ్గించి అనుకూల ఫలితాలను పెంచే అవకాశం కల్పిస్తాయి. జ్యోతిష్య మంత్రం. కుటుంబ సభ్యులారా, జూన్ 24, 25, 26, 27 తేదీలలో వృశ్చిక రాశివారికి గ్రహాలు చాలా స్పష్టంగా ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. మీరు కోల్పోయిన దాని గురించి బాధపడడం మానేయండి. ఎందుకంటే మీ జీవితంలోకి ప్రవేశించబోయేది మీరు కోల్పోయిన దానికంటే విలువైనది, పెద్దది, శాశ్వతమైనది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా జ్యోతిష్య మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో పనిచేశాయా లేదా అనేది కమెంట్లో తప్పకుండా తెలియచేయండి. కమెంట్లో ఓం నమఃశివాయ అని వ్రాసి పరమశివుని అనుగ్రహాన్ని పొందండి.